మరి దినమున మనము యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటల్లో మొదటి మాటను, అలాగే రెండవ మాటను, అలాగే నాలుగవ మాటను మనం ఇందాక పాడుకున్నటువంటి బాసిల్లెను సిలువలో పాపక్షమ, ఈ పాటకు ఆ మూడు మాటలకు మన జీవితాలకు ఉన్నటువంటి దగ్గర సంబంధం, చాలా దగ్గర సంబంధం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉన్నటువంటి ఎంతో ముఖ్యమైన విషయము, మనం మరిచిపోయిన విషయం. అర్థమైందా? మరి ముందుగా చూసినట్లయితే యేసు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట ఏమై ఉన్నదమ్మా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అవునా? మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, దేవుణ్ణి గుర్తెరిగిన వారుగా ఉన్నాం, అలాగే దేవుణ్ణి విస్మరించిన వారుగా కూడా మనం ఉన్నాం. ఉన్నామా లేమా? ఉన్నాం కదా. ఎందుకంటే మనకు నచ్చిందే మనం చేస్తాం. అది ఎదుటి వారికి కరెక్టా రైటా రాంగా అనేది మనకు అవసరం లేదు. అలాగే మరి దేవుని యొక్క విధి విధానాల్లో మన కష్టం వచ్చినప్పుడు, మనకు అవసరమైనప్పుడు, మనకు ఆపద వచ్చినప్పుడు దేవుడా అని చెప్పి మోకరిల్లి ప్రార్థన చేసుకునే మనమే దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆయన్ని తలుచుకొని కూడా తలుచుకో. భయం ఉంటుంది, కానీ భయాన్ని అణిచివేస్తాం. మరి పాటలో మనం చూస్తే, కలువరిలో నా పాపము పొంచి సిలువకు ఎవరిని ఆహుతి చేసిందమ్మా? దేవుణ్ణి ఆహుతి చేసింది. నా పాపము పొంచి ఉంది. మన సత్క్రియ చేయని అలా పాపం ఎక్కడ ఉంటుందమ్మా? వాకిట పొంచి ఉంటుంది. దానికి ఏం కలుగుతుంది? నీ మీద వాంఛ కలుగుతుంది. అర్థమవుతుందా? మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఎవరికి కూడా చెప్పుకునే సమస్యలు కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. చెప్పుకోలేని సమస్యల్లో మనకు తెలియకుండానే పడిపోయిన వారుగా మనం ఉంటూ ఉంటాం. అది మనము కావాలని చేసేది కాదు, మనకు తెలియకుండానే జరిగిపోయేటటువంటి ఒక విధానం. మరి అలాంటి పరిస్థితుల్లో మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మనం మధ్యలో ఉండిపోయినప్పుడు సమాధానం చెప్పేది ఎవరు? దేవుడు. నిన్ను ఆదుకునేది ఎవరు? దేవుడు. నిన్ను ఆదరించేది ఎవరు? దేవుడు. ఎందుకంటే సర్వ సృష్టిని సృజించిన దేవుడు, సర్వలోకాన్ని సృజించిన దేవుడు, స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని జీవించడానికి నరుడికి అవకాశాన్ని ఇచ్చిన దేవుడు. నరుడు దేవునికి దూరమైపోతూ ఉండగా మరలా ఆయనే నరుడుగా వచ్చి శిలువయాగము గావిస్తూ, శిలువయాగం చేస్తూ మన ప్రాణానికి ప్రతిగా ఆయన నిలబడి అక్కడ, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అయ్యా. వీరికి తెలియదు, తెలియక జరిగిపోయింది, సరిదిద్దుకోలేనటువంటి విధానం అయిపోయింది. ఏమా చెప్పుకోలేము, చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అలాగని మోయలేము, భరించలేము. వీటన్నిటికీ సమాధానం చెప్పేది ఎవరు? కేవలం దేవుడు మాత్రం. ఎందుకంటే నీ పాపాల విషయమై, నా పాపాల విషయమై, మన పాపాలందరి విషయమై కూడా ఆయన సిలువలో, తండ్రి వీరు ఇప్పటి వరకు చేసినదైనను ఇక ముందు చేయబోయేదైనను వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయాలి? క్షమించమని అడిగాడు. అర్థమైందా? మరి ఆ పాటలో మనం చివరి చరణాన్ని చూసుకుంటే ఏమనుందమ్మా? నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగడి నా ప్రభుడవని. మరి నమ్మిన వారిని ఆయన కాదంటాడా? కాదంటాడమ్మా? కాదంటాడా? సిలువలో ఉన్నటువంటి రెండవ ఆయన ఏమడిగాడు? ఏమడిగాడమ్మా? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి.
ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? నిజంగా చెప్పండి. ఇప్పుడు ఇటువైపు ఉందాం మనం అందరం కూడా ఇప్పుడు సిలువలో ఉన్నటువంటి రెండవ దొంగ మనం అందరం కూడా. ఓకేనా? యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటే ఏమని అడుగుతున్నాం మనం? అయ్యా నిజమైనది ఏంటో నాకు తెలిసింది, అవునా, ఇదంతా వ్యర్థమని తెలిసింది. ఇప్పటి వరకు నేను పోరాడింది, ఇప్పటి వరకు నేను పోగొట్టుకుంది, ఇప్పటి వరకు నేను సంపాదించింది ఇదంతా కూడా వ్యర్థమని తెలిసింది. కానీ నిత్యరాజ్య వారసుడివి, నిత్యరాజ్యానికి రారాజువి నీవే అని తెలిసింది. నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను గుర్తుంచుకోయ్యా. మరి ఎంతమంది ఉన్నాం నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అడగగలిగిన వారిని? ఎంతమంది ఉన్నాం? ఆలోచించుకోవాలి మనల్ని మనం. ఎందుకంటే నమ్మిన వారిని ఆయన కాదంటాడమ్మా. ఏమన్నాడు? రెండో మాట ఏంటి సిలువలో? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. నమ్మాడు, కాదన్నాడు. ఈ లోకంలో మనకన్నా గొప్పవారు ఉంటారు, మనకన్నా తక్కువ వారు ఉంటారు. మనము గుడ్డిగా నమ్మినటువంటి వారు ఉంటారు, మనము నమ్మని వారు కూడా ఉంటారు. అలాగే మనల్ని గుడ్డిగా నమ్మేవారు ఉంటారు, మనల్ని నమ్మని వారు కూడా ఉంటారు. ఉంటారు కదమ్మా. మనం నమ్మిన వారైనా మనల్ని నమ్మిన వారైనా ఏదో ఒక పరిస్థితి ఎదురైనప్పుడు వారు ఆ పరిస్థితికి అనుకూలంగా తలదించి ఒకరిని మోసం చేయవలసిందే. పక్కకి తప్పుకున్నారంటే మోసం చేయడమే కదా అర్థం. ఏమా, సహాయం చేస్తారు అని నమ్మినప్పుడు వారు చివరిదాకా చేస్తారని నమ్మకం ఉంది. చివరిలో చేయలేకపోతే అది దేనికి గురి అవుతుంది? ద్రోహం. అంటే ద్రోహం కాదు అది, కానీ మోసమే కదా. చేస్తానని చేయలేదు కదా. కానీ యేసయ్య మాట అన్నాడా? అరే ఇప్పటిదాకా నువ్వు ఈ లోకంలో దొంగతనాలు చేసావు, హత్యలు చేసావు, అనేకమైన పాప కార్యాలు చేసావు. ఇప్పుడు నీ చివరిగా వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నేను చేసుకోవాలా అని ఆయన అన్నాడా? మనం అంటామనమ్మా. బాగా ఆలోచించండి. ఎవరైనా ఈ లోకంలో దొరికితేనే దొంగ, అవునంటారా కాదంటారా? దొరకనంత వరకు ఎవరు దొరలే, అవునా? మనలో కూడా ఒక ముళ్ళు ఉంటుంది, మనలో కూడా ఒక చీకటి ఉంటుంది. కానీ ఎదుటివారి చీకటి బయటపడ్డప్పుడు వారిని వెలివేసేవారుగా ఈ చీకటి కలిగిన వాడే ఉంటాడు మొదటగా. అవునా కదా? ఒకరు తప్పు చేశారని మనకు తెలిసింది, మనలో తప్పు ఉంటుంది, దాన్ని బయట పెట్టాం. కానీ ఎందుకు మనం ఇంకా బయటపడలా. కానీ తప్పు చేసిన వారు కనపడిన వెంటనే వారు తప్పు చేశారు అని చెప్పి మనం వేలెత్తి చూపేవారుగా ఉంటాము, మనల్ని మాత్రం బయట పెట్టుకునేవారుగా ఉంటాం. కానీ యేసయ్య ఆ పని చేశాడు. తల్లిలా లాలించాడు, తండ్రిలా ఆదరించాడు. అవునా కదా? ఆయన ముందు జీవితంలో ఆయన చేసిన ఏమీ కూడా అక్కడ యేసు ప్రభు వారు ఎత్తారమ్మా. ఒక మాట అయినను అనలా, ఒకే మాట. ఏమన్నారు? నేడు నీవు నాతో కూడా. అంతే, పరదేశంలో ఉంటావు అంతే. అంతకన్నా గొప్ప ధన్యత ఏముందమ్మా? ఉందా? ఏమీ ఉండదు. మరి ఈ లోకంలో జీవించుచున్న నీవు సంతోషంతోనూ ఆనందముతోనూ దేవునికి దగ్గరగా జీవించాలి అంటే కనుక మరి నీవు కూడా నమ్మేవారుగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దమ్మా? అవునా కదా? ఉండాలా వద్దా? నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైంది ఏమైనా ఉందా? మరి ఏం చేయాలి? నమ్మాల. ఎలా నమ్మాలి? పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందా? పూర్ణ హృదయంతో ఉండాలి ఆ విశ్వాసం. ఎప్పుడైతే ఆ రీతిగా మనం విశ్వసిస్తామో, దేవుడు ఆ కొండని పోయి సముద్రంలో పడు అంటే అది వెళ్ళి అట్లా లేచి వెళ్ళి పడుద్దని కాదు అర్థం. తీరనిది తీరుస్తాడని అర్థం, నెరవేరనిది నెరవేరుస్తాడని అర్థం. నిత్యరాజ్య వారసత్వాన్ని కోల్పోయిన మనము నిత్యరాజ్య వారసులుగా ఉంటామని అర్థం. అవునా కదా? కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, మన జీవితాల్లో మనము తెలుసో తెలియకో ఏదైనా సరే పనులు చేస్తూ ఉంటాం. కానీ మనం చేసే ప్రతి పని కూడా వ్యతిరేకమైనదైతే
వెంటనే యేసుప్రభు అనే మాట ఏంటమ్మా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. మరి నన్ను క్షమించయ్యా అని కార్యరూపంలో మనం చెప్పగలిగిన వారుగా ఉన్నామా? మన కార్యముతో అంటే మనం ఏయో తెలిసి తెలియక అనేక కార్యాలు చేసేసాం, కానీ ఇక నుంచి మనము చేసే ప్రతి కార్యము కూడా దేవునికి సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండాలా వద్దా? నమ్మిన వారిగా మనం ఉంటే, నమ్మిన వారిని కాదనని దేవుడు మనకున్నాడు, అవునా కదా? నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే అయి ఉన్నది. సాధ్యపడే సమస్తము నీ కనుల ఎదుట నీ కాళ్ళ ముందు ఉండి ఉండగా ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకు గాబరా అవుతున్నారు? నిన్ను కన్న దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు నీకు కావలసిన సమస్తమును ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు కదా. వంట పూర్తయ్యాక తినాలా, మధ్యలోనే చేయబెట్టాలా? ఎప్పుడు దాకా ఉండాలమ్మా? ఇప్పుడు పాలు పొయ్యి మీద పెట్టాం, వర్ష వచ్చి పాలు కావాలని గోవాలు చేస్తుంది వాళ్ళ అమ్మని. కొద్దిసేపు వెయిట్ చేయమ్మా అంది. లేదు నేను ఇప్పుడే తాగుతా అని చెప్పి ఆంధ్ర వెళ్ళిపోయి పొంగక ముందే గ్లాస్ తీసుకొని ఆంధ్ర తాగిస్తుంది. తాగాలన్న కోరిక అయితే ప్రస్తుతానికి తీరింది, కొద్దిగా నాలుగుకి టచ్ అవుద్ది కాబట్టి. తర్వాత ఏమైద్ది? ఏమైద్ది వర్షిత? ఏమైందమ్మా? తర్వాత నోరు కాలుతుంది, అవునా? పరిపూర్ణత రాదు, ఆ పాలలో పరిపూర్ణత రాదు, వేడైతే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు దేవుడు సంకల్పించిన ఆ సమయం కొరకు మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. అయితే ఆ సమయం వరకు వేచి ఉండేవారుగా ఉంటూ కూడా మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన కార్యములు చేసేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మన నిమిత్తం మరలా యేసు ప్రభు వారి సిలువలో మొదటి మాటను పలుకకూడదు, అవునా కదా? పలకాలా? అలాగే ఆ పాటలో కనుక మనం చూస్తే 3వ చరణాన్ని చూస్తే, పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనార్జించినది. పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి, బాసిల్లెను సిలువను ఆ పక్షమా. మరి పాపము చేసి మనం ఏం గడించామమ్మా? మరణాన్ని తెచ్చుకున్నాం. అర్థమైందా? మరణము అనగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం గనక పరిశీలించి ఒక మర్మమైన అర్థాన్ని చూస్తే తండ్రి చేయి విడనాడుట అని మనము ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు ఆదాము పండు తిని మరణాన్ని కొని తెచ్చుకున్నప్పుడు అతన్ని వెలివేసింది, అతన్ని విడిచిపెట్టింది తండ్రి చేయి, అంతే కదా, అవునా కదా? కాకపోతే ఆదాము ఏం చేశాడు? నేను తినాలనుకున్నాను, తింటానని చెప్పి ఆయన బలవంతంగా వీలించుకున్నట్టుగా మనం అర్థం చేసుకున్నాం. అయితే ఆదాము గారంటే తప్పు చేశారు, పాపం చేశారు. మరి యేసయ్య, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? నన్నెందుకు విడిచావయ్యా? నేను చేసిన పాపం ఏంటి? నేను చేసిన తప్పు ఏంటి? ఎవరి కోసం? ఇదిగో అక్కడ నిలబడి చెప్తున్న ఈ ఫ్రాంక్ బాబు కోసం నా చెయ్యి విడిచిపెట్టావా? అతడు చేసిన పాపదోషాల నిమిత్తం నా చెయ్యి విడిచిపెట్టావా? అతని యొక్క పాప కృత్యాల నిమిత్తం నా చెయ్యి విడిచిపెట్టావా? అతనికి నిత్యరాజ్య వారసత్వం ఇవ్వడానికి నా చెయ్యి విడిచిపెట్టావా? మరి ఇన్ని ప్రశ్నలు మనం వేసుకుంటే నిజం చెప్పండి, ఈ లోకంలో మనం జీవిస్తూ ఒక్క నెగిటివ్ క్వశ్చన్ వేసుకోవడానికి అర్హత మనకు ఉందా? అసలు ఉందమ్మా? లేదుగా. ఎందుకంటే యేసయ్య ఏ తప్పు చేశాడని ఆయన చేయి విడవలసి వచ్చింది? ఎందుకంటే మనం చూస్తే కనుక ఆయన మరణానికి అప్పచెప్పాడు దేవుడు ఆయన. మరి రాజ్యభారము మోసే ఆ రారాజు మరణానికి అప్పచెప్పిన వాడుగా, అంటే మరణానికి అప్పగింపబడ్డవాడుగా ఆ యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉంటే మనం ఏం చేయాలి? మన నిమిత్తమే కదా.
మనం ఎవరన్నా మనం ఒక పొరపాటు చేసాం అనుకోండి, బాగా ఆలోచిస్తున్నాము. మనం ఏదైనా పొరపాటు చేసాం, ఎవరన్నా వచ్చి నువ్వే 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 చేసావంటే ఎంత బాధేస్తుంది మనకు. చేస్తున్నాం అయినా కూడా బాధేస్తా లేదా? బయటకు వస్తాం ఇంట్లో నుంచి, లోకులు కాకుల్లా పొడుస్తారు అంటారు కదా, ఇట్లా మాట్లాడుతుంటే మనం బయటకు వస్తాం అసలు. కొందరు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ఎటో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు ఉంటారు, కొందరు ఇంట్లోంచి బయటకు రానేవారు ఉంటారు. కానీ నిన్ను రక్షించటానికి, నీ ప్రాణానికి ప్రతిగా నిత్యరాజ్య వారసత్వం నీకు ఇవ్వడానికి, నీ మరణానికి ప్రతిగా అంటే ఎవరు నిలబడ్డారమ్మా? ఎవరు నిలబడ్డారు? యేసయ్య నిలబడ్డాడు. నిలబడ్డాడా లేదా? కాపరివై నన్ను బ్రోచితివి. గొర్రెల కాపర్లు కావచ్చు, లేకపోతే పశువుల కాపర్లు అడవికి వారి జంతువుల్ని తీసుకువెళ్ళినప్పుడు ఏదైనా సింహం కానీ పులి కానీ వస్తుందని వాళ్ళు అంటే కర్రలో ఏయోటి పట్టుకొని అడ్డు నిలబడి చూస్తూ ఉంటారా? చెట్టు కిందకి వెళ్ళి చక్కగా నిద్రపోతారా? ఏం చేస్తుంటారు? అంటే వాటిని కాపాడుతూ ఉన్నప్పుడు, వాటిని కాపలా కాస్తూ ఉన్నప్పుడు వాటికి ఏ ఆపద రాకుండా వారు అడ్డుగా నిలబడతారు. అవునా? మరి పాతాళానికి వెళ్ళవలసిన నీవు నేను మనం, మరి మనకు పాతాళానికి మధ్యలో ఎవరు నిలబడ్డారు? ఈ పాతాళం విషయం ఒక చిన్నగా ఇట్లా ఆలోచించండి. సముద్రపు అలని చూద్దాం అమ్మా. మనం ఉన్నాము, సముద్రపు అల ఉంది. సముద్రపు అల నీరు మన మీద పడకూడదు. ఆలోచించండి, నీరు మన మీద పడకూడదు. ఆ నీరు మన మీద పడకుండా ఉండడానికి అడ్డుగా నిలబడ్డ యేసయ్య, ఆయన వీపంతా దహించి వేయబడుతూ ఉంది, కానీ ముందంతా ఏం చేస్తున్నాడు? నాకేమి కాలా, నువ్వేం భయపడదు. కానీ వాస్తవానికి అట్లా కాలిపోవాల్సింది ఎవరు? ఆ అలలో నుంచి వచ్చే నీరు పైన పడవలసింది ఎవరి మీద పడాలి? అవి మన మీదే కదా పడాలి. కానీ అడ్డుగా నిలబడ్డా ఆయన. కాపరివై బ్రోచినవా అయ్యా, బ్రోచినటువంటి ఆ దేవుడు యేసయ్య మరి నీకు తోడుగా ఉండగా, నీకు వెన్నంటి ఉండగా నీవెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? కాబట్టి ఆలోచించాలి. మరి సిలువలో యేసు ప్రభు వారు మన నిమిత్తము పలికినటువంటి ఆ మాటల్లో మొదటి మాట కొరకు మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. రెండవ మాట నా నిమిత్తం పలికేలాగా ఉండాలి. మూడవ మాట నా నిమిత్తం పలకకుండా ఉండేలాగా ఉండాలి. అంటే నాలుగవ మాట అదేనమ్మా. అంటే మనం చెప్పుకున్న 3 మాటల్లో మొదటిది, మూడవది. మరి ఈ 2 మన నిమిత్తమై ఇంకెప్పుడు కూడా యేసు ప్రభు వారు పలకకుండా ఉండులాగున మనము జీవించేవారుగా ఉండాలి. యేసయ్యని ఘనపరిచేవారుగా ఉండాలి, మహిమపరిచేవారుగా ఉండాలి, ప్రచురపరిచేవారుగా ఉండాలి. కాబట్టి మరి అంతటి జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించు, మరి ఆయన నామ మహిమార్థమైన జీవితాన్ని మనం అందరం జీవించులాగున తన కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.